గ్రామ సభలో నిన్న జరిగిన సీఎం కార్యక్రమంలో ఆదోని బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి హాజరయ్యారు. అయితే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రసంగిస్తున్న సమయంలో ఎంతో ఇంట్రెస్ట్గా ఆదోని ఎమ్మెల్యే ఒంటరిగా సింపుల్గా ఎక్కడ నిలబడ్డాడో మీకు తెలుసా? ఒక్కసారి ఈ వీడియో చూద్దాం రండి. అయితే అక్కడున్న జనానికి మాత్రం ఎమ్మెల్యే సారు దూరంగా ఒంటరిగా అలా ఎందుకున్నారో అర్థం కాలేదు. కాసేపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యే నియోజకవర్గ కలగొట్ల కార్యక్రమం సందర్భంగా పాస్ పుస్తకాల పంపిణీ సందర్భంగా ముఖ్యమంత్రి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు రావడం జరిగింది. ఆ సమావేశంలో మీటింగ్లో ఆయన చెప్తున్న సందర్భంగా అందరూ వేదిక మీద కూర్చున్నారు. పక్కన ఒక మూలన ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి గారు నిలబడే ఉన్నారు. కనీసం ఒక ఎమ్మెల్యే అంతసేపు నిలబడినాడు, కనీసం అధికారులు కూడా ఒక కుర్చీ వేయాలనే ఆలోచన చేయలేకపోయినారు. ఎందుకు అనేది అందరికీ బాధాకరం. ఒక కూటమి ఎమ్మెల్యే ఇచ్చే గౌరవం ఇవ్వాలి. అదేవిధంగా మా బాధ అంతా ఒక బీసీ వర్గానికి చెందిన ఒక ఎమ్మెల్యే అంతసేపు మూలానే ఎందుకు నిలబడవలసి వచ్చింది? మరి అధికారులు ఎవరు గమనించలేదా? కాబట్టి చంద్రబాబు నాయుడు గారు దీని మీద అధికారులు ఎవరైతే ఈ మీటింగ్ నిర్వహించారో వాళ్ళ మీద చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా చర్య తీసుకోవాలి. ఇది మాకు అందరికీ అవమానకరంగా ఉంది. ముఖ్యంగా వాల్మీకి పరంగా ఈ ఎమ్మెల్యే మా వాల్మీకి వర్గానికి చెందిన వ్యక్తి అంతసేపు నిలబడడం అంటే మాకు చాలా బాధాకరంగా ఉంది. అదేవిధంగా ఆ స్థానంలో మరి ఒక అగ్రవర్ణానికి చెందిన ఎమ్మెల్యే ఉంటే ఏ విధంగా ఉండేదో మీరు ఆలోచించుకోమని కోరుతున్నాం. ముఖ్యంగా ఈ ప్రభుత్వంలో బీసీ వర్గానికి పెద్దపీట వేస్తున్నారని చెప్తున్నారు. మరి ఒక మూలన ఒక ఎమ్మెల్యే పార్థసారథి గారు అంతసేపు నిలబడడం ఎంతవరకు సమంజసం? మరి అధికారులు ఎవరు పట్టించుకోలేదా? అధికారులు ఎవరు గమనించలేదని మేము ఆవేదన వ్యక్తం చేస్తున్నాం. ఖచ్చితంగా ఈ కార్యక్రమానికి నిర్వహించిన అధికారుల మీద ఖచ్చితంగా ప్రభుత్వం అధికారులు ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. రాంభీమ్ నాయుడు, మాజీ జెడ్పీటీసీ, వాల్మీకి సంఘం రాష్ట్ర నాయకులు.